ఓట్ల చోరీ అంశంపై ఎన్నికల కమిషన్ ను స్పందించిన తీరును మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ తప్పుపట్టారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే బదులు ఆయన చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించి ఉండవలసిందని అభిప్రాయపడ్డారు. హైడ్రోజన్ బాబు వంటి పదాలతో రాహుల్ తన రాజకీయ వాక్చుత్యాన్ని జోడిస్తూ ఆరోపణలు చేశారని, అయినా వాటిపై సమగ్రంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని ఆదివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. బీహార్ లో ఓటర్ జాబితాల ప్రత్యేకత సమగ్ర సవరణ ప్రక్రియను కూడా ఈసీ నిర్వహించిన విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. ఇది సమస్యలను ఆహ్వానించడమేనని అన్నారు. ఎన్నికల కమిషన్ ను ఎవరైనా విమర్శిస్తే ఈసీ మాజీ కమిషనర్ గానే కాకుండా ఒక భారత పౌరుడిగా తనకు తీవ్ర ఆవేదన కలుగుతోందని చెప్పారు. కమిషన్ పురోగతిలో తనకు పాత్ర ఉందన్నారు. ఎన్నికల విషయంలోనూ తమ పనితీరును ఈసీ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఖురేషీ సూచించారు. తమ నిర్ణయాలను ప్రభావితం చేసే అన్ని రకాల శక్తులను, ఒత్తిళ్లను కమిషన్ అధికారులు ఎదుర్కోవాలన్నారు. వారు ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలని, ప్రతిపక్ష పార్టీల విశ్వాసాన్ని చూరగొనాలని సూచించారు. తాను సీఈసీగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ప్రాధాన్యం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. తనను కలవడానికి ప్రతిపక్ష నేతలు అపాయింట్మెంట్ కోరితే వెంటనే ఇచ్చేవాడినని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షాలు తరచుగా సుప్రీంకోర్టుకు వెళ్లవలసి వస్తోందని, తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, తమ మాట వినేవారే లేరని 23 రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయని చెప్పారు. వారు చెప్పేది వినండి, వారితో మాట్లాడండి. వారు ఏదైనా చిన్న సాయం కోరితే అది మరొకరికి నష్టం కలిగించనిది అయితే చేయండి అని మాజీ సీఈసీ సూచించారు.